వైసీపీ నేత కాసు మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మరి వాళ్ళ సాంప్రదాయ పద్ధతిగా దానం చేయడానికి ప్రయత్నిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించారు. వాళ్ళ కుటుంబంతో మాట్లాడతారు, త్వరలోనే కలుస్తారు, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఖచ్చితంగా దీని మీద అవసరమైతే మహేష్ రేపు సిబిసిఐడి వేయిస్తాను. ఈ రోజు న్యాయం జరగకపోతే రేపు అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి వారంలోనే దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ ఉంటుంది. దీన్ని చేసిన వాళ్ళు, ఉసిగొలిపిన వాళ్ళు మీకేం చేసిరండి, నేనున్నానని చెప్తున్నా ఎరపతినేని శ్రీనివాసరావు. మేము కేసులు చూసుకుంటున్నా ఉంటున్నా ఈ సిఐఎస్ఐ అందరినీ తీసుకొస్తాం, రేపు బజార్కు లాగుతాం. ఒక మనిషి చనిపోయాడు, అమాయకుడు. పునేతను ఏమైనా ఫ్రాక్షన్ నాయకుడా, గొడవ పెట్టుకున్నాడా, ఏమన్నా తిట్టాడా? ఆయన ఇంటికి ఆయన పోయాడు. ఏమన్నా తప్పు చేశాడా? తన సొంత ఇంటికి పాపం తాను పోయాడు. రాకూడదు, ఊర్లోకి రాకూడదు. ఎన్ని రోజులు ఆపుతారు? ఎన్ని రోజులు చేయగలుగుతారు? ఇది తప్పకుండా హైకోర్టులో కూడా పిటిషన్ వేసాం. దాని మీద కూడా త్వరలోనే తీర్పు వస్తుంది. అందరూ ఎవరిళ్లకు వాళ్ళు పోయేటట్టు ప్రయత్నం చేస్తుంది పార్టీ. వాళ్ళకి అన్ని విధాలుగా చనిపోయిన వ్యక్తి కుటుంబానికి లేదు, మిగతా అక్కడక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఎలా ఊర్లోకి పోవాలి, ఎలా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, అవన్నీ కూడా త్వరలో పార్టీ అందరం కలిసి చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అని తెలియచేస్తున్నాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. ఆ రెడ్ బుక్ చెప్పి నాశనం చేసేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఇప్పటికైనా అంబేద్కర్ గారి రాజ్యాంగం చదవండి బాబు. ఎందుకు రాశాడు ఆ మహానుభావుడు ఈ దేశం కొరకు? విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న జాతులు కలిసి ఎలా బతికినై నాశనం చేస్తున్నారు. రెడ్ బుక్ అని ఒకటి గుర్తు పెట్టుకోండి. ఈరోజు మీరు మాకు పాఠాలు నేర్పుతున్నారు, రేపు గుణపాఠాలు నేర్చుకునే రోజు వస్తుంది. టైం అందరికీ వస్తుంది. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటాం. మీ మీడియా సమక్షంలోనే ఈరోజు పిన్నెల్లి గ్రామానికి పోయి శాంతియుతంగా మీరే చూస్తున్నారు, ప్రశాంతంగా పోయి దహనం చేయాలి. వాళ్ళ మత సాంప్రదాయ పద్ధతంగా కార్యక్రమాలు చేయాలని పోతున్నాం. పోలీసులు శాంతి భద్రతలు